శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ కర్కాటక రాశి ఈ స్థానంలో కుజుని యొక్క సంచారము జరుగుతూ ఉన్నది. అయితే ఇందులో విశేషం ఏముంది అనుకోవచ్చు. కొన్ని రాసులు కుజునికి లేదా ఇతర గ్రహాలకి ఉచ్చరాశులు అవుతూ ఉంటాయి. కొన్ని రాసులు ఈ గ్రహాలకి నీచ రాశులు అవుతూ ఉంటాయి. కుజుని యొక్క స్థితి కర్కాటక రాశిలో నీచ పొందుతుంది. అంటే కుజునికి ఏమాత్రం పవర్ ఉండదు. అలాంటి స్థితి కర్కాటక రాశిలో ఏర్పడుతుంది. మరి దీనిలో విచిత్రం ఏముందండి అనుకుంటాం. ఖగోళంలో గ్రహాల సంచారం జరుగుతూ ఉన్నప్పుడు అనేక మార్పులు సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ మార్పులకి సంబంధించి మనం చెప్పుకుంటున్నాం. ఇందులో విచిత్రం ఏముంది, సహజంగా జరిగేవే కదా అది అని అనుకోవడం సహజం. ఇక్కడ కుజ స్తంభన జరిగింది. మామూలుగా 45 రోజులు సంచారం చేయవలసినటువంటి కుజుడు ఇంచుమించుగా 95 రోజులు 92 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు ఒక్క రాశిలోనే. 2025 సంవత్సరంలో జనవరి 21వ తేదీ వరకు ఉంది ఈ సంచారం. అయితే ఇన్ని రోజుల పాటు కుజుని యొక్క పవర్ తగ్గిపోవడం. ఇప్పుడు క్రోధీనామ సంవత్సరం జరుగుతోంది. రాజు ఎవరు? కుజుడు. ఎంతో పవర్ గా ఉండవలసినటువంటి కుజుడు నీచపడి బలహీన పడిపోయాడు. మరి అంతేనా అంటే స్తంభించారు అక్కడ. మరి అంతేనా అనుకుంటే ఎన్ని లక్షణాలు పెరుగుతున్నాయి చూడండి. కుజుని యొక్క 8వ దృష్టి శనిగారి మీద పడుతూ ఉంది. ఇక్కడ కుజుడు ఏమో నీచపడ్డారు. ఈ క్రోధీనామ సంవత్సరానికి కుజుడే రాజు అవుతున్నారు. అలాగే తన 8వ దృష్టి శనిగారి మీద పడుతూ ఉంది. దీనికి విశేషమైన ఫలితం ఉంటుంది. ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అంటే, కుజుడి యొక్క పవర్ లేదు, శనిగారి మీద దృష్టి పడుతూ ఉండడం చేత శనిగారి యొక్క ఆ ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతాయి. ఎటువంటి ఫలితాలు ఉంటాయి అంటే, ఇక్కడ శనిగారు స్వస్థానంలో ఉన్నారు. స్వస్థానంలో ఉన్నటువంటి కుంభరాశి శని మీద కుజుని దృష్టి పడుతూ ఉండడం చేత శని యొక్క కారకత్వాలు తగ్గిపోతున్నాయి. ఎలాంటివి తగ్గుతున్నాయి? మంచివి తగ్గుతున్నాయా, చెడువి తగ్గుతున్నాయా? రెండూ తగ్గే అవకాశాలు ఉన్నాయి. కుజుని యొక్క 8వ దృష్టి అంత మంచి దృష్టి కాకపోవడం వల్ల ఇక్కడ అనవసరమైన రాద్ధాంతాలు జరగడము, కలహాలు, కోర్టు కేసులు, రోడ్డు ప్రమాదాలు, ఎముకల యొక్క పరిస్థితి విరగడము, దెబ్బతినడము, రక్తస్రావణ, అలాగే రక్త దర్శనము, స్త్రీలకి సంబంధించి గర్భానికి సంబంధించి ఇబ్బందులు, రియల్ ఎస్టేట్ లో ఇబ్బందులు, ఇలాంటివన్నీ ఉండబోతున్నాయి. ఇనుము వ్యాపారాలు దెబ్బతిండము, మెడికల్ పరంగా కూడా కొన్ని మందుల యొక్క ఫలితాలు వికటించడము ప్రజల మీద, ప్రజలలో యుద్ధ భయము, కలహ ప్రీతి, దెబ్బలాటలు, కుటుంబ కలహాలు, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. మరి ఇన్ని రకాలు ప్రజలు ఎలా తట్టుకుంటారండి అంటే, ప్రజలు తట్టుకోవడానికి ఉపశమనం కావాలి. ఖచ్చితంగా ఉపశమనాలు చేసుకోవాలి. ఏ ఉపశమనాలు అనేది వీడియో చివరి చెప్పుకుందాం. మేషరాశి వారికి 1, 8 అధిపతులు అవుతూ 4లో నీచబట్టారు అంటే మనశ్శాంతి కరువు అవుతుంది. మరి వృషభ రాశి వారికి చూద్దామా, 7వ వ్యయాలకు అధిపతి అవుతున్నారు, భార్యాభర్తల మధ్య కలహాలు. మిథున రాశి వారికి చూద్దామా, షష్టాధిపతి అలాగే ఏకాదశాధిపతి అవుతూ ద్వితీయంలో ఉన్నారు. గృహంలో విపరీతమైనటువంటి గోల, ఐకమత్యం లేకపోవడము, ఒక మాట మీద నిలబడకపోవడము, ధన ఆదాయంలో మార్పులు, రుణభారం ఎక్కువవడము, ఇక నానా రకాల బాధలు. పోనీ కర్కాటక రాశి వారికి చూద్దామా. కర్కాటక రాశి వారికి చక్కటి యోగ కారకుడు అవుతూ ఆయన పంచమాధిపతి, దశమాధిపతి అవుతున్నారు. జీవనాన్ని ఇచ్చే ఆయనగా ఉన్నారు. సంతాన కారకుడు ఆయనే అవుతున్నారు. మరి రాశిలో ఉంటున్నారు అనారోగ్యం. ఈ విధంగా ఉంటుంది. పోనీ సింహరాశి వారికి చూద్దామా. సింహరాశి వారికి కూడా యోగకారకుడే. 4వ స్థానానికి 9వ స్థానానికి అధిపతి అవుతూ వ్యయంలో ఉన్నారు. సుఖము దెబ్బతింటోంది అంటే మనశ్శాంతి లేకుండా పోతోంది. అలాగే తండ్రి గారి వైపు నుంచి రావాల్సిన పిత్రార్జితాలు రాకపోగా, ఇంకా పైగా కోర్టు కేసులన్నీ సంప్రాప్తం అయ్యే విధంగా ఉంది. మరి కన్యారాశి వారికి చూద్దామా. తృతీయానికి, అష్టానికి అధిపతి అవుతున్నారు. పూర్తిగా ప్రమాదాలు, జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయము, అన్నదమ్ముల సహాయ సహకారాలు లేకపోవడము, ఏదో కాస్త లాభాలు
పూర్వం ఎప్పుడో చేసుకున్న అదృష్టం అనేటట్టుగా ఆ లాభాలు మటుకు చేతికి రావడము అన్నట్టుగా ఉంటుంది. అయితే ఎన్ని ఇబ్బందులున్నా కుజుని యొక్క స్థితి వల్ల కించిత్ మేలు కలుగుతోంది. అలాగే తులారాశి వారికి చూద్దాము అంటే ద్వితీయానికి సప్తమానికి అధిపతి అవుతూ బాధకుడవుతూ దశమ స్థానంలో ఉన్నారు. జీవనాధారము తగ్గిపోతోంది, ఆదాయం తగ్గిపోతోంది, విపరీతమైన కష్టం ఎక్కువవుతోంది. భార్య గాని భర్త గాని ఎవరైనా ఈ తులారాశి వాళ్ళు అయినట్లయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పోతోంది. ఇలా రకరకాల మానసిక వేదనలు కలుగుతున్నాయి. ఇక వృశ్చిక రాశి వారి విషయంలో రాస్యాధిపతి షష్టాధిపతి అవుతూ నవమ స్థానంలో కూర్చున్నారు. తండ్రి గారి వైపు నుంచి సహాయ సహకారాలు అందట్లేదు, ఆరోగ్య పరంగానూ సహాయ సహకారాలు అందట్లేదు, రుణ భారాలు పెరిగిపోతున్నాయి. ధనస్సు రాశి వారి విషయానికి వస్తే ఈ ధనస్సు రాశి వారికి పంచమాధిపతి అవుతున్నారు, అలాగే వ్యయాధిపతి అవుతున్నారు. సంతానం రూపకంగా పూర్తిగా ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలం, అలాగే ఖర్చులు కొంచెం ఎక్కువగా ఉండేటటువంటి కాలం. ఇక మకర రాశి వారిని తీసుకుందామా అంటే వీరికి చతుర్థ స్థానానికి లాభస్థానానికి అధిపతి అవుతున్నారు. మాతృవర్గ రీత్యా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. ఏమి అనుకున్న లాభాలు ఏమి లేవు, సరిగదా భార్యాభర్తల మధ్య కలహాలు పెరుగుతున్నాయి. పోనీ కుంభరాశి వారికి బాగుందా అని చూస్తే తృతీయాధిపతి దశమాధిపతి అవుతున్నారు. అస్సలు ఏమాత్రం ఆనందం అనిపించేది కాదు. రుణం దొరుకుతోంది, రుణము దొరికినందువల్ల రుణభారం పెరుగుతోంది కదా. ఇక మీనరాశి వారికి తీసుకుందామా అంటే ఆయన ద్వితీయాధిపతి నవమాధిపతి అవుతూ అత్యంత శుభుడవుతూ పంచమంలో నీచపడి ఉన్నారు. దైవభక్తి విషయంలోనూ ఆలోచిస్తారు, ధర్మంగా ప్రవర్తించాలన్నా కూడా ఆలోచిస్తారు. మనం ఇలా ఉండడం అవసరమా, ఇన్నాళ్ళు ఉన్నాం మనకేమొచ్చింది అనే నిరాశాభావన పెరుగుతుంది, గృహంలో వైషమ్యాలు పెరుగుతున్నాయి. ఈ విధంగా ఉంది. మరి ఇలాంటి కుజుని యొక్క దృష్టి శనిగారి మీద ఉన్నందువల్ల ఏమి జరగబోతోంది? ఎవరో ఒకళ్ళిద్దరికి బాగున్నంత మాత్రాన బాగున్నట్ట? నిజంగా చెప్పాలంటే ఎవరెవరికి బాగున్నారు? కుజుని స్థితి ఎవరెవరికి బాగుంది? కన్యా రాశి వారికి బాగుంది, అలాగే వృషభ రాశి వారికి బాగుంది, కుంభరాశి వారికి బాగుంది. నీచలో ఉన్నారు కాబట్టి అనుకున్న ఫలితాలు కొంచెం తగ్గే విధంగా ఉంటాయి. అయితే ఇప్పుడు ఇలాంటి కుజుని యొక్క దృష్టి శనిగారి మీద పడుతూ ఉన్నందువల్ల మొదట చెప్పుకున్నట్టుగా మందుల విషయంలో ప్రజల కలహాలు, యుద్ధ కలహాలు, పక్క దేశాలతో అంత సఖ్యత లేకపోవడము, ఎగుమతి దిగుమతి వ్యాపారాలకి గండి పడడము, ధనము వసూలు కాకపోవడము, వాయిదా పడడము, ఎముకలకి సంబంధించి కీళ్లకి సంబంధించి అనారోగ్యాలు పెరగడము, అలాగే తుప్పుకి సంబంధించి ఇనుముకి సంబంధించి రేకుకి సంబంధించి ఇలాంటి లోహాలకి సంబంధించి వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉండడము, వ్యవసాయ పనులు ముందరికి వెళ్ళకపోవడము, అకాల వానలు, అకాలంగా గాలి అని అతివృష్టి అనావృష్టి, సముద్రాలలో గాని నీటికి సంబంధించిన ఉత్పాతాలు పెరగడము, అలాగే ప్రజలలో ఈ పిల్లలు చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో 14 ఏళ్ల వయసులోపు పిల్లలు, ముఖ్యంగా బాలురు ఇత్యాది వారు ఈ బోట్ షికార్లని వెళ్ళినా లేతే కాలువల్లో ఈతలు కొట్టడానికి వెళ్ళినా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, వెళ్ళకూడదు. ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ఉండాలి. అలాగే రక్త దర్శనం కింద పడో లేకపోతే ఏదైనా చెట్లకు కొట్టుకునో పుట్లకు కొట్టుకునో గోడలకి కొట్టుకునో స్తంభాలకి కొట్టుకునో శరీరం మీద ఘాట్లు పడడం, రక్త దర్శనం జరగడం, రక్తస్రావాలు, రక్తం అదే పనిగా ధారాపాతంగా కారడం, ఏదన్నా ఒక శరీర భాగానికి దెబ్బ తాకి అధిక రక్తస్రావం, అలాగే ఈ శరీరంలో ఎముకలకి మధ్య గుజ్జు ఉంటుంది, అది అరిగిపోవడం తొందరగా, ఇలాంటివన్నీ ఉండడానికి అవకాశం ఉంది. పాదాలకి సంబంధించి నొప్పులు బాధలు ఇలాంటివన్నీ కూడా ఉండబోతూ ఉన్నాయి. కుజస్తంభన జరుగుతూ ఉండడమే చాలా పెద్ద ప్రాబ్లం. ఆ గ్రహము చక్కగా రుజుమార్గంలో వెళ్ళిపోతూ ఉండాలి. అలా కాకుండా ఇక్కడ స్తంభించి ఉన్నది, వక్రించి ఉంది. మరి ఈ డేట్ తర్వాత జనవరి 21 తర్వాత మిథున రాశిలోకి వెళ్తోంది కుజగ్రహం. అంటే వక్రం అన్నమాట. స్తంభించిన గ్రహము తర్వాత మళ్ళీ రుజుమార్గంలోకి వెళ్ళట్లా, వక్రిస్తోంది. అంటే మళ్ళీ తన వెనక రాశిలోకి వెళ్తోంది. ఒకసారి సంచరించి వచ్చిన రాశి మళ్ళీ వెంటనే వెళ్తున్నారు.
దీనికి తోడు శని గారి మీద దృష్టి. ఈ కుజుని దృష్టి శని మీద అనేటప్పటికల్లా రకరకాలైనటువంటి అనారోగ్యాలకి దారి తీసేటటువంటి పరిస్థితి. దానికి తోడు ఈ సంవత్సరానికి యజమాని కుజుడే కదా, మరి అలాంటి రాజే కుంగిపోయి ఉంటే మిగతా వాళ్ళందరూ విజృంభిస్తారు. ఆహార ధాన్యాల ధరలు పెరుగుతాయి, యుద్ధవాంఛ పెరుగుతుంది, ప్రజలలో ఐకమత్యం తగ్గుతుంది, అబద్ధాలు చెప్పేటట్టుగా విచ్చలవిడి దొంగతనాలు, విచ్చలవిడి శృంగారము, విచ్చలవిడి వ్యాపారాలు ఇలాంటివన్నీ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ కుజస్తంభన జరుగుతూ ఉన్న కాలంలో శని గారి మీద దృష్టి ఉండడం కూడా కుజగ్రహానికి అంత మంచిది కాదు. కాబట్టి ప్రతి మనిషి కూడా, రాశితో సంబంధం లేదండి, ప్రతి మనిషి కూడా వారి నక్షత్రం ఏదైనా ఉండనివ్వండి, రాశి ఏదైనా ఉండనివ్వండి, లగ్నం ఏదైనా ఉండనివ్వండి, ఆలోచన చెయ్యొద్దు. ఎవరైనా సరే కుజ శని ఈ ఇద్దరి స్తోత్రాలు ప్రతినిత్యం చదువుకోవడం వల్ల కొంత మానసిక శాంతి ఏర్పడుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. తప్పనిసరిగా పాటించండి. మానసిక ఉల్లాసం ఎప్పుడూ కూడా చాలా ప్రధానం. దేశ రాజకీయ కాలమాన పరిస్థితులలో శుభకరమైన సంఘటనలు ఉంటేనే ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు. వారి మధ్య రాజకీయంగా సరిగా లేకపోయినా, ఆర్థికంగా సరిగా లేకపోయినా, భౌతికాంశాలు సరిగా లేకపోయినా, ఇరుగు పొరుగు దేశాల సహాయ సహకారాలు ఐకమత్యము సరిగా లేకపోయినా, ఎగుమతి దిగుమతి వ్యాపారాలు సరిగా లేకపోయినా, ఏది లేకపోయినా కూడా ప్రజలలో అశాంతి ఏర్పడుతుంది. ఈ అశాంతి రకరకాల వాటికి దారితీస్తుంది, దైనందిన జీవితం మీద పడుతుంది. కాబట్టి ఈ కుజ శని స్తోత్ర పారాయణాలు చక్కగా పఠించండి. ప్రతిరోజు కుజగ్రహ శనిగ్రహ స్తోత్రాలు పఠించడం వల్ల మీకు జరగబోయేటటువంటి నష్టం ఏమన్నా ఉన్నా కూడా అది సూచనప్రాయంగా జరిగి వెళ్ళిపోతుంది అని చెప్పి తెలియజేస్తూ, కుజుని యొక్క అధిదేవత సుబ్రహ్మణ్యేశ్వరుడు కాగా శని గారికి అధిదేవత పరమశివుడవుతూ ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరికీ కూడా చక్కగా ప్రతిరోజు పూజ చేసుకోండి. భక్తి ప్రపత్తులతో చేసేటటువంటి పూజ మనకి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది, అభివృద్ధిని ఇస్తుంది అని చెప్పి తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు.